రైతు రుణమాఫీపై అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని నిన్న కొడంగల్ టూర్లో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి మాజీ మంత్రి హరీష్ మరో కౌంటర్ వేశారు. రుణమాఫీతో పాటు మిగతా 6 గ్యారెంటీలను అమలు చేయాలన్నారు. 6 గ్యారెంటీలు 13 హామీలు ఆగస్టు 15లోపు పూర్తి చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు హరీష్. ఎల్లుండి ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం సాక్షిగా దీనిపై ఇద్దరం ప్రమాణం చేద్దామని సవాల్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డివి అంతా తొండి రాజకీయాలని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన సవాల్ స్వీకరించి హామీలు నెరవేరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేయనన్నారు హరీష్. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే గ్యారంటీలు అమలుగాక కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని చెప్పి ఆయన ఇవాళ ఆపద మొక్కులు మొక్తా ఉన్నాడు. దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ మళ్ళీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఆయన చరిత్ర అందరికీ తెలుసు. గతంలో కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు వేసి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత మాట తప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. తోక ముడిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలను డిసెంబర్ 9వ తారీఖు నాడే 6 గ్యారంటీలు 13 హామీలను అమలు చేస్తూ తొలి సంతకం పెడతామని మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలు 13 హామీల మీద మొదటి అసెంబ్లీలోనే చట్టబద్ధత తెస్తాము, దాన్ని చట్టం రూపంలో గ్యారంటీని ప్రజలకు ఇస్తామని చెప్పి మాట తప్పింది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మాట తప్పే నైజం మీకున్నది రేవంత్ రెడ్డి గారు. మడమదిప్పని పోరాట చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్. పదవీ త్యాగాలు ప్రాణత్యాగాలతో సిద్ధపడి ఇవాళ తెలంగాణ సాధించిన చరిత్ర మా పార్టీది. మాట తప్పడం, పూటకో పార్టీ మారడం నీ నైజం. ఇవాళ ముఖ్యమంత్రి గారిది ఏంటంటే ఓ తొండి వాదన. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ అమలు చేయమంటే నువ్వు పార్టీ రద్దు చేసుకుంటావా అని ఓ తొండి వాదనను ఇవాళ అతి తెలివి ప్రదర్శన చేసే ప్రయత్నాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది. ఏం రాసింది చూడండి మీరు. సోనియా గాంధీ గారు లేఖ ఇది. తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారి లేఖ ఇది. ఇది తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ. 7వ గ్యారంటీ కూడా ఇస్తున్నా అని చెప్పింది సోనియా గాంధీ. అది కూడా అమలు కాదు. 7వ గ్యారంటీ ఏంది? ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు. కలిసిండా రేవంత్ రెడ్డి? ఇగో ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు. ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది. 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. ఏమైంది మరి? మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారంటీ మిస్టర్?